Hello viewers, welcome to Telugu Scit tutorials. This is normal HTML programming on class 13. ఈరోజు మనము ఇంతకుముందు క్లాస్లో మనం బోల్డ్ స్ట్రాంగ్ అనే జనరల్ టెక్స్ట్ ట్యాగ్స్ చెప్పుకున్నాము. ఈరోజు అదే ప్రోగ్రామ్స్ని జనరల్ టెక్స్ట్ ట్యాగ్స్లోనే ఇటాలిక్ న్యూ వేలో వచ్చిన ఎంఫసిస్ అనేదాన్ని మనం చెప్పుకున్నాం. దాని గురించి డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాం అంటే జనరల్ టెక్స్ట్ ట్యాగ్స్లో బోల్డ్ ట్యాగ్ ఓల్డ్ వే వచ్చేసి ఇది, స్ట్రాంగ్ ట్యాగ్ వచ్చేసి న్యూ వే. ఇప్పుడు దాంట్లోనే ఇటాలిక్ అనేది ఉంది. ఇటాలిక్ ట్యాగ్ ఓల్డ్ వే, ఎంఫసిస్ ట్యాగ్ అనేది న్యూ వే. వీటి రెండు గురించి ఈరోజు మనం చెప్పుకున్నాము. ఇవి రెండు ఏదేదంటే ఇవి టూ, ఓల్డ్ వే న్యూ వే బోత్ మనం చెప్పుకున్నాం. ఓల్డ్ వేలో ఏముందంటే ఇటాలిక్ క్లోజ్, మధ్యలో సమ్ టెక్స్ట్, తెలుగు స్కిట్ ట్యూటోరియల్స్ లైక్ దట్, దీన్ని చూస్తాం. తర్వాత ఎంఫసిస్ ట్యాగ్కి వెళ్ళి న్యూ వేలో సేమ్ ఇటాలిక్ ట్యాగ్ ఏ విధంగా వస్తుందో మనకు ఫార్మాట్, అదే ఫార్మాట్లో ఎంఫసిస్ ట్యాగ్ న్యూ వే HTML ఫైల్లో వచ్చింది. ఇది ఏ విధంగా మనకు ప్రింట్ అవుతుంది, ఏ ఫార్మాట్లో వస్తుందో చూద్దాం. దీనికోసం మనం నోట్ ప్యాడ్ ఎడిటర్ తీసుకున్నాం. దీన్ని మొదట ఫైల్లోకి వెళ్ళి క్లిక్ సేవ్ యాజ్ క్లిక్ చేసి క్లాస్ ప్రోగ్రామ్స్లో మనం ఏం చేస్తామంటే దీన్ని సేవ్ చేస్తాం. ఇది ఇటాలిక్ అని చెప్పనేసి పెట్టుకున్నాం. ఇటాలిక్ .html అని చెప్పి సేవ్ చేస్తాం. ఇది డెస్క్టాప్లో క్లాస్ ప్రోగ్రామ్స్లో ఇటాలిక్ HTML ఉంది, సేవ్ చేశాను. యాజ్ యూజువల్గా మనం ఏం చేస్తామంటే HTML అని ఫస్ట్ బేసిక్ ట్యాగ్ తీసుకున్నాం. తర్వాత HTML తర్వాత ఏముంటుందంటే హెడ్ తర్వాత టైటిల్ అనేది ఉంటుంది. ఈ టైటిల్లో మనం ఏమి రాస్తామంటే జనరల్ టెక్స్ట్ ట్యాగ్స్, ఇది జనరల్ టెక్స్ట్ ట్యాగ్స్. దేని మీద ఇటాలిక్, బోత్ ఇటాలిక్ అండ్ ఎంఫసిస్ కూడా దీంట్లోనే చూస్తాం, ఎంఫసిస్. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే టైటిల్ క్లోజ్ చేసేస్తా, టైటిల్ క్లోజ్. సో హెడ్ కూడా క్లోజ్ చేస్తాను. ఇప్పుడు బాడీ తీసుకుంటా, BODY బాడీ ఆల్సో క్లోజ్ చేస్తాను. HTML కూడా క్లోజ్ చేసేస్తా. దీస్ ఆర్ బేసిక్ ట్యాగ్స్. ఇప్పుడు నేను బాడీలో ఇటాలిక్, మామూలుగా నేను ఇంత మునుగు తీసుకున్నా కూడా తీసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. బాడీ దీంట్లో నేనేం చేస్తాను అంటే తెలుగు స్కిట్ ట్యూటోరియల్స్ అనేది టైప్ చేస్తా, తెలుగు స్కిట్ ట్యూటోరియల్స్ చేసి ఇప్పుడు నేనేం చేస్తాను అంటే బోల్డ్ క్లోజ్ చేసేస్తా. ఇదే విధంగా నేను ఇంతకుముందు ఏం తీసుకున్నాను అంటే స్ట్రాంగ్ కూడా తీసుకున్నాను, స్ట్రాంగ్ క్లోజ్, అదే సేమ్ టెక్స్ట్. ఇప్పుడు నేను స్ట్రాంగ్ తీసుకున్నా, స్ట్రాంగ్ క్లోజ్ చేశాను. ఇటాలిక్ తీసుకుంటాను, బిగిన్. దీంట్లో తెలుగు స్కిట్ ట్యూటోరియల్స్ అనేసి కాపీ చేశాను. ఇప్పుడు క్లోజ్ చేసేస్తాను. ఇక్కడ క్లోజ్. తర్వాత ఎంఫసిస్ EM అనేది ట్యాగ్ తీసుకొని ఇక్కడ అదే తెలుగు స్కిట్ ట్యూటోరియల్స్ కాపీ చేసి ఇక్కడ నేనేం చేస్తానంటే EM క్లోజ్ చేసేస్తాను. ఫస్ట్ నేను EM తీసుకోపోయే మునుపు దీన్ని కట్ చేసేసి మీకు చూపిస్తాను. దీన్ని సేవ్ చేస్తాను. ఫస్ట్ ఫైల్లోకి పోయి సేవ్ చేసి ఇటాలిక్ అనే నేమ్తో కదా మనం చేసాము. నేను డెస్క్టాప్కి వెళ్ళి డెస్క్టాప్లో క్లాస్ ప్రోగ్రామ్స్లో ఇటాలిక్, దిస్ ఈజ్ ద ఫైల్ ఇటాలిక్.
This is the file Italic. Now right click, open with, click Google Chrome. సో మనం ప్రతి దానికి ఏం చేయాలంటే బ్రేక్ ట్యాగ్ కంపల్సరీగా చివరిలో తీసుకొని తీరాలి. ఒక హెడ్డింగ్ ట్యాగ్కు ఆటోమేటిక్గా అదే వస్తుంది, కాకపోతే మనకి మిగతా వాటికి మాత్రం బ్రేక్ ట్యాగ్ మనమే తీసుకోవాలి. బ్రేక్ ట్యాగ్ తీసుకున్నాం. ఇప్పుడు కంట్రోల్ సేవ్, ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తాను. జస్ట్ రీఫ్రెష్. చూడండి, ముందు దానికి కూడా బ్రేక్ ట్యాగ్ తీసుకోవాలి. ఇక్కడ బ్రేక్, కంట్రోల్ ఎస్, ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తాం. 3 లైన్స్ వచ్చాయి. ఈ 3 లైన్స్లో మనకు చూడండి, ఫస్ట్ 2 లైన్స్ వచ్చేసి ఇది బోల్డ్, ఇది స్ట్రాంగ్, ఇది ఇటాలిక్. ఇటాలిక్ చూడండి రైట్ సైడ్ కొద్దిగా బెండ్ అయినట్టుగా వచ్చింది. దిస్ ఈజ్ ఇటాలిక్. ఇప్పుడు నేను దీంట్లోనే న్యూ వే ఏంటంటే ఎంపసిస్ అని చెప్పాను కదా, దాన్ని తీసుకుంటాను. జస్ట్ కంట్రోల్ వి, ఆల్రెడీ మనం చేసాం కదా, దాన్నే నేను ఏం చేశానంటే పేస్ట్ చేశాను. సో కంట్రోల్ ఎస్, ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి జస్ట్ రీఫ్రెష్ చేసి చూస్తాను. చేసే మునుపు దీనికి కూడా బ్రేక్ తీసుకున్నాను. సో ఆల్ ట్యాబ్ వెళ్ళి జస్ట్ రీఫ్రెష్ చేస్తాను. చూడండి, ఈ ఇటాలిక్ అయినా ఎంపసిస్ అయినా బోత్ ఆర్ సేమ్. కాకపోతే ఇది ఓల్డ్ వే ఆర్ లెగసీ వే, దిస్ ఈజ్ న్యూ వే. తెలుగు స్కిట్ ట్యూటోరియల్స్ అనేది సిమిలర్గానే ఏ విధంగా బోల్డ్లో అయితే బి ఉందో, మళ్ళీ స్ట్రాంగ్ అనేది న్యూ వే వచ్చిందో, అదేవిధంగా ఇటాలిక్ అనేది ఐ ఓల్డ్ వే, ఈఎం ఎంపసిస్ అనేది న్యూ వే. దిస్ ఈజ్ కాల్డ్ జనరల్ టెక్స్ట్ ట్యాగ్స్. 4 కంప్లీట్ చేశాము. ఫస్ట్ది వచ్చేసి బోల్డ్ వే ఆర్ స్ట్రాంగ్, బోల్డ్ ఆర్ స్ట్రాంగ్. సెకండ్ వచ్చేసి ఇటాలిక్ ఆర్ ఎంపసిస్. ఇవి జనరల్ టెక్స్ట్ ట్యాగ్స్. ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.